కంచె చేను వేస్తే కనిపెట్టేది ఎవరనుకున్నారో ఏమో ఖాకీ వనంలో కలకలం రేపారు కొందరు పోలీస్ బాసులు. ఓవైపు సహచర పోలీసులు బ్రోతల్ దందాకు చెక్ పెడుతుంటే ఆ కొందరు మాత్రం సెక్స్ వర్కర్లతో కాంటాక్ట్ మెయింటైన్ చేస్తున్నారు. కమిషన్లకు కక్కుర్తి పడ్డారో లేదంటే బ్రోతల్ బిజినెస్ లో భాగస్వాములయ్యారో కానీ ఖాకీ బట్టల పరువు తీశారు. డిపార్ట్మెంట్ ను కుదిపేసిన పోలీస్ స్టోరీ ఇది. వరంగల్ జిల్లాలో వ్యభిచార గృహాలపై పోలీసులు ఇటీవల దాడులను ముమ్మరం చేశారు. పోష్ ఏరియాలో గుట్టుగా సాగిపోతున్న బ్రోతల్ దందాకు చెక్ పెట్టారు. పక్కా నిఘా పెట్టి నిందితులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. హైటెక్ పోకడలతో సెక్స్ రాకెట్ ను రన్ చేస్తోన్న నిందితుల ఆట కట్టించి కటకటాల్లోకి పంపారు. పోలీస్ యాక్షన్ అదిరిందని జనం జేజేలు పలికారు. ఆ ఉత్సాహంతో బ్రోతల్ దందాపై మరింత దృష్టి సారించారు పోలీసులు. అయితే పట్టుబడ్డ సెక్స్ వర్కర్ల సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని కాల్ లిస్ట్ చెక్ చేసిన ఖాకీలకు కళ్లు బైర్లు కమ్మే నిజాలు కనిపించాయి. బ్రోతల్ హౌస్ రన్ చేయడంలో ఆరితేరిన ఓ కేడీ లేడీ కాల్ లిస్ట్ లో పోలీస్ బాసుల నెంబర్లుండడంతో ఒక్కసారిగా షాక్ అయ్యారు. చేరియాలలో చక్రం తిప్పుతున్న ఓ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆ మహిళకు కాల్ చేశాడు. ఓ రిటైర్డ్ డీఎస్పీ సహా వరంగల్ ఖమ్మం రహదారిపై ఉన్న ఓ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్, హనుమకొండలో డ్యూటీ చేస్తున్న ఓ ఎస్ఐ మొబైల్ నెంబర్స్ ఆ లిస్ట్ లో ఉన్నాయి. వీళ్లే కాదు, ఇంకా చాలా మంది సిఐ, ఎస్ఐ, డీఎస్పీ స్థాయి పోలీస్ అధికారుల ఫోన్ నెంబర్లు సదరు మహిళ కాల్ లిస్ట్ లో ఉన్నాయని పోలీసులే చెప్పారు. సమగ్ర నివేదిక తయారు చేసి ఉన్నతాధికారులకు పంపే ప్రయత్నంలో ఉన్నారు. కావరం ఎక్కిన ఖాకీల తీరు వరంగల్ జిల్లాలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అసాంఘిక కార్యకలాపాలను అడ్డుకోవాల్సిన వాళ్లే ఇలా అనైతికంగా ప్రవర్తించడం దారుణమని ప్రజా సంఘాలు విమర్శించాయి. ఈ వ్యవహారంపై కఠిన చర్యలు తీసుకోవాలని మహిళా సంఘాల నేతలు డిమాండ్ చేశారు. వాళ్ళ దగ్గర ప్రముఖులైన రాజకీయ నాయకులు లేదా పోలీసు అధికారులు, ఉన్నత అధికారులుగా చేసి రిటైర్ అయిన వాళ్ళు లేదా ప్రస్తుతము ఉన్నవాళ్ళు, వాళ్ళ ఫోన్ నంబర్లు, వాళ్ళ పేర్లు కూడా వాళ్ళ దగ్గర చిక్కుతున్న సందర్భాలు, సంఘటనలు ఉన్నాయి. నేర వ్యవస్థను అరికట్టాల్సిన అధికార యంత్రాంగమే ఇవాళ చట్టబద్ధంగా నేరం చేయించడానికి వాళ్ళు ఒక అండగా ఉండడం అనేది చాలా ఖండించదగ్గ విషయమే కాదు, వాళ్ళు శిక్షార్హమైన వ్యక్తులుగా ఉన్నారు. కాబట్టి దీని మీద సీరియస్గా ఇవాళ దాడులు చేయడం ద్వారా వాళ్ళను అరెస్ట్ చేసి వాళ్ళ మీద కేసులు నమోదు చేయాలి. వాళ్ళు శిక్షార్హులుగా శిక్షకు గురి చేయాల్సిన అవసరం ఉంది. ఇటువంటి ముఠాల చేతిలో అమాయకులైన మహిళలు, యువతులు పడకుండా కాపాడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వ యంత్రాంగం మీద ఉంది. మంతులు ఉండే కాలనీ గాని, పేదవాళ్ళు ఉండే కాలనీ గాని వ్యభిచారమే. అది ఏ కాలనీలలో మాత్రం జరగకూడదు. అసలు దాన్ని పూర్తిగా నశింపజేయాలి. దానికి ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు ఎక్కడైనా పోలీసులు కూడా వీళ్ళ లాబీలు ఉన్నాయి. ఎట్లా అనండి, ఇప్పుడు వాళ్ళని పట్టుబడంగానే వాళ్ళకి కొన్ని పైసలు ఇచ్చి కేసులు లేకుండా చేయడం. ఉన్నతాధికారులు అయితే కేసులే ఉండే వాళ్ళకు. అంటే వాళ్ళే ఆ వృత్తిని ఖండించాలి, వాళ్ళే ఆ వృత్తిని కొనసాగిస్తున్నారు. దీనివల్ల అందరికీ నష్టమే. కాబట్టి బ్రోతల్ దందాకు కేర్ ఆఫ్ గా ప్రచారం చేసిన వంగపహాడ్ గ్రామంలో ఓ ఇన్స్పెక్టర్ సాయంతోనే వ్యభిచారం జోరుగా సాగుతోందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మీడియా కథనాలతో స్పందించిన ఉన్నతాధికారులు ఇప్పుడక్కడ చెక్ పోస్ట్ ఏర్పాటు చేశారు. అయితే ఈ ఏర్పాటు నామకే వాస్తేగానే పరిమితమైందని స్థానికులు విమర్శిస్తున్నారు. వరంగల్ నుంచి మా ప్రతినిధి రమేష్ దీనికి సంబంధించి వివరాలు అందించేందుకు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రమేష్, డిపార్ట్మెంట్ యాజ్ వెల్ యాజ్ స్థానికులు ఎలా స్పందిస్తున్నారు ఈ వార్తను చూసి? సత్య, ఇప్పటికే మనం చూసాం ఈ బ్రోతల్ దందాలో సెక్స్ వర్కర్లు ఎవరైతే పట్టుబడ్డారో పోలీసులకు, ఆ పట్టుబడ్డ వారి కాల్ లిస్టులు అన్నీ కూడా తీసిన తర్వాత పోలీసుల ప్రమేయం ఉన్నట్లు మనకు స్పష్టంగా వెల్లడైంది. ఒకవైపు సెక్స్ వర్కులు ఎక్కడైతే హైటెక్ వ్యభిచారం వరంగల్ లాంటి నగరంకు పాకిందో, హైటెక్ వ్యభిచారాన్ని మొగ్గులోనే తుంచివేయాలనే లక్ష్యంతో అర్బన్ డిస్టిక్ సంబంధించిన ఎస్పీ ప్రభాకర్ రావు వెంటనే దాడులు చేశారు. ఒక 3 చోట్ల భారీ ఎత్తున దాడులు జరిగాయి. ఆ దాడుల్లో సెక్స్ వర్కర్లు పట్టుబడ్డారు. హైటెక్ వ్యభిచారం నిర్వహిస్తున్న సెక్స్ వర్కర్ల దగ్గర ఉన్న కాల్ లిస్టును చూస్తే దిగ్భ్రాంతికర విషయాలు వెల్లడయ్యాయి. పోలీసులే తలపట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకవైపు ప్రతిష్ట తీసుకురావడానికి పోలీస్ శాఖలో కొంతమంది పోలీసులు ప్రయత్నం చేస్తుంటే అప్రతిష్ట పాలయ్యే కాల్ లిస్టు చూసిన తర్వాత, ఆ పోలీసులు చూసిన తర్వాత
పోలీసులు సిగ్గుపడవలసిన అవసరం ఉందని ఉన్నతాధికారులు మనతో వ్యాఖ్యానించారు. అర్బన్ డిస్ట్రిక్ట్ ఎస్పీ ప్రభాకర్ రావుతో మనం మాట్లాడడం జరిగింది. ఎవరైతే ఇందులో ప్రమేయం ఉన్నదో వాళ్ళ కాల్ లిస్టుకు సంబంధించిన వివరాలు వెల్లడైనప్పటికీ పోలీస్ శాఖ ప్రతిష్ట కోల్పోతుందనే అంశంతో ఆయన ఈ పేర్లు వెల్లడించడానికి సిద్ధంగా లేరు. అయితే శాఖాపరమైన చర్యలు ఉంటాయని మాత్రం మనకు స్పష్టంగా చెప్పారు. వరంగల్కు సంబంధించిన వరంగల్ పరిధిలోని ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్, అదేవిధంగా హన్మకొండకు సంబంధించిన ఒక సబ్ ఇన్స్పెక్టర్, అదేవిధంగా ఒక రిటైర్డ్ డిఎస్పీ, అదేవిధంగా జనగామ చేర్యాల ప్రాంతానికి సంబంధించిన ఒక సిఐ కూడా ఉన్నట్లు పేర్లతో సహా మనకు వెల్లడించినప్పటికీ పోలీస్ శాఖ ప్రతిష్ట కోల్పోతుందనే అంశంతో శాఖాపరమైన చర్యలకు మేము సిఫారసు చేస్తున్నాం చెప్తున్నాం. మన దగ్గర ఉన్న కాల్ లిస్టులో వాళ్ళకి సంబంధించిన వివరాలు పూర్తిగా ఉన్నాయి. అయితే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. చెప్పిన తర్వాత ఈ వివరాలన్నీ వెల్లడించడానికి ఆయన సిద్ధంగా లేదు. ఆఫ్ ది రికార్డ్గా మొత్తం చెప్పారు. అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు, ఒకవైపు ఒక వ్యభిచార ముఠాను అరెస్ట్ చేసిన క్రమంలో పోలీసులు ఉండగానే పోలీసులు వాళ్ళ సెల్ ఫోన్ సెక్స్ వర్కర్ దగ్గర లాక్కున్న క్రమంలోనే ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ సదర్ సెక్స్ వర్కర్ ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి నేను వస్తున్నాను నువ్వు ఉండు అని చెప్పడం పోలీసులు నిజంగా కూడా మేము తలదించుకోవాల్సి వస్తుంది. ఇటువంటి చర్యలను మేము అరికట్టుకుంటే ఇంకొక వైపు పోలీసులే ఇటువంటి చర్యలు చేస్తున్నారు. తమలో ఉన్న పోలీస్ అధికారులు ఈ రకమైన చర్యలు చేయడం తమకు తల వంచుకోవాల్సి వస్తుందని కూడా పోలీసులు చెప్పారు. ruchilu.com మేకింగ్ ఆఫ్ ఆంధ్ర రెసిపీస్. రెసిపీ వీడియోస్ ఇన్ తెలుగు ఫర్ ఆల్ వెరైటీస్ ఆఫ్ వెజ్, నాన్ వెజ్, baking snacks and desserts. Please visit ruchilu.com.